అఘోరాలు అంటే ఏదో శవాలు తింటారని కొన్నాళ్ళు పెద్ద ఇది ఒక పెద్ద ఇదే అయిపోయింది ట్రెండ్. తినరా నిజంగా? వాస్తవంగా వాళ్ళు నరమాంసం అసలైన అఘోర ఆ పేరులోనే అఘోర అని ఉంది. ఘోరం చేయని వాడు అఘోర. శివుని 5 ముఖాలలో అఘోర ముఖం ఒకటి. ఈశానం, తత్పురుషం, వామదేయం, అఘోరం అని చెప్పేసి వస్తాయి కదా పేర్లు. సజ్జోజాతం అని. ఈ 5 ముఖాలలో అఘోర ముఖం ఒకటి. ఆ అఘోర ముఖ సాధకులు అఘోరాలు. వాళ్ళు క్రూరులు కాదు. వాళ్ళ ఆహార వ్యవహారాలు వేరే రకంగా ఉంటాయి. వాళ్ళు అసలు ఎప్పుడు తింటారు, ఏం తింటారు అనేది కూడా ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆశ్రమాలు అఖాడాలలో ఉన్న వాళ్ళు గోధుమ రొట్టెలు వాళ్ళు తింటారు, దాల్ సబ్జీ, పౌజీ వాళ్ళు ఇచ్చే నెయ్యి ఇది వాడుకుంటారు. వాళ్ళ తంత్రాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ గురువులు వాళ్ళకి ఏమేమి నిర్దేశించినారో ఆ సాధనలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆ సాధనలలో వాళ్ళకు తెలియకుండానే ఒక నిష్ణాత్వ స్థితికి వచ్చినప్పుడు ఈ అనుకున్న చోటికి పోవడం రావడం లాంటివి జరుగుతాయి. ప్రపంచంలో అత్యద్భుతమైన గొప్ప వింత అంటే అదే. కుంభమేళా జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కడ బస్సుల్లో కనపడవు, రైళ్లలో కనపడవు, విమానాల్లో రారు. ఆన్ ది స్పాట్ అక్కడ చూసేసరికి మీకు కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు. ఈ కొన్ని లక్షల మందిలో కొన్ని లక్షల మంది స్థిర నివాసాలు, వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళలో 1-2 లక్షల మంది ఈ మహత్తర సాధు లక్షణాల శక్తులు కలిగిన మహానుభావులు. వీళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. ఈ నాగ సాధువులకి అఘోరాలకి ఏంటి తేడా? సాధనలలో తేడా. అఘోర సాధనలు వేరేగా ఉంటాయి. వాళ్ళంతా ఎక్కువ శ్మశానంలో శివుని గురించి చేస్తుంటారు. నాగ సాధువుల సాధనలు కొంచెం సాత్వికంగా ఉంటాయి. వాళ్ళ సాధనా పద్ధతులు, వాళ్ళ గురు పరంపరలు, దాంట్లో కూడా 3-4 తెగలు ఏదో ఉంటాయి. అవి వాళ్ళకి తెలుసు. మనం బయట నుంచి మాటలు అంటున్నాం, వాళ్ళని చూస్తున్నాం, నాగా సాధువులు అఘోరాలు అని అంటున్నాం. వాళ్ళ వేషభూషణలలో కూడా ఆ తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగైతే జైనులలో శ్వేతాంబరులు, దిగంబరులు అని 2 రకాలు ఉన్నాయో, వాళ్ళలో కూడా నగ్నంగా ఉన్నవాళ్ళు కేవలం ఏదో వేసుకున్నామంటే సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఒక అడ్డం ఉండాలని కట్టుకున్న వాళ్ళు ఉంటారు.